హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పర్సనల్ లోన్స్ 1 ఇయర్ అయిందా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ పొందటము ఎలా, ఇది టాపిక్ అండి. ముఖ్యంగా మనం పర్సనల్ గురించి చర్చిస్తే ఈ పర్సనల్ లోన్స్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ అండి. ఎవరికైతే శాలరీ బ్యాంకులో క్రెడిట్ అవుతుందో వారికి మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మినిమం శాలరీ అనేది 20,000 ఎబో ఉండాలండి. ఈ లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చాలా దీనికి ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, టాటా క్యాపిటల్ కావచ్చు, ఆదిత్య బిర్లా కావచ్చు. వీళ్ళు అనేది మామూలుగా ఈ లోన్ అనేది వారి యొక్క శాలరీని బట్టి, వాళ్ళ యొక్క కంపెనీ కేటగిరీని బట్టి లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్గానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతానికి టాపిక్లోకి వద్దామండి. పర్సనల్ లోన్స్ 1 ఇయర్ అయిందా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ పొందడం ఎలా, టాపిక్ వద్దాము. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, 3 లేదా 4 బ్యాంకుల్లో మీరు ఇంతకు ముందు ఎక్కువ ఇంట్రెస్ట్కు పర్సనల్ లోన్ తీసుకుంటే వాటిని ఏ బ్యాంకులో ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే ఆ బ్యాంకు మార్చుకోవచ్చు. పర్సనల్ లోన్స్ అందరు తీసుకునే ఉంటారండి. ప్రతి ఒక్క పర్సనల్ లోన్ ఉంటుంది. ఆ రేట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక బ్యాంకులో ఎక్కువ ఉంటుంది, ఒక బ్యాంకులో తక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి లోన్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఈ లోన్ అమౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా లోన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్లోకి వస్తే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా ఎక్కువ అమౌంట్ పొందవస్తుంది. మీరు ఎప్పుడైతే లోన్ షిఫ్ట్ చేసుకుంటారో చేసుకోవడం వల్ల లోన్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. థర్డ్ పాయింట్కి వస్తే, అదర్ బ్యాంక్స్ రేట్స్ అండి. ఒక 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఎట్సెట్రా. అదర్ బ్యాంక్స్ రేట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు టాటా క్యాపిటల్ కావచ్చు, ఆదిత్య బిర్లా కావచ్చు, యాక్సిస్ ఫైనాన్స్ కావచ్చు, హీరో ఫిన్కార్ప్ కావచ్చు. ఈ బ్యాంకులలో అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్. మ్యాక్సిమం ఒక కస్టమర్ 10 lakh తీసుకుంటే 13%, 14%, 15, 16 కూడా ఉండొచ్చు. ఈ రేట్లు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఈ రేట్స్ డిఫరెంట్గా ఉన్న కారణం ఏంటంటే, వారి యొక్క ఇప్పుడు కొన్ని కంపెనీలు క్యాట్ కంపెనీలు ఉంటాయి, క్యాట్ బి, క్యాట్ సి, క్యాట్ డి కంపెనీలు, అలాంటి కంపెనీలు ఉంటాయి. ఆ బ్యాంకు లిస్ట్లో ఉంటాయి. ఆ లిస్ట్లో ఉన్న కంపెనీలకు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వారి యొక్క శాలరీని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది బ్యాంకులు అనేది. ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఇంతకుముందు లోన్ తీసుకుంటారో ఆ లోన్స్ అన్ని తక్కువ ఇంట్రెస్ట్ను మార్చుకుంటే కస్టమర్ బెనిఫిట్ పొందుతారు. మెయిన్ ఇంపార్టెంట్. అదే విధంగా ఫోర్త్ పాయింట్ వస్తే, మీకు ఈఎంఐ తగ్గించుకోవచ్చు. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక 20 lakhs కనుక తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 12, 13%, 14% ఉన్నా కూడా, ఒకవేళ మీకు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఒక 9.9, 10.25 అట్లా ఉంది. ఆ రేట్స్ అన్ని ఈ షిఫ్ట్ చేసుకోవడం వల్ల మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఈఎంఐకి తగ్గించుకోవచ్చు. అది 5th పాయింట్. టెన్యూర్ ఏంటంటే మినిమం 12 to 17 months టెన్యూర్ ఉంటుందండి. ఈ టెన్యూర్ అనేది మీరు ఇంతకుముందు ఒక 36 months తీసుకోవచ్చు, ఒక 48 months తీసుకోవచ్చు, 60 months తీసుకోవచ్చు. మీరు ఉన్న లోన్స్ కనుక ఆల్రెడీ తీసుకున్న లోన్స్ అనేది ఒక 5 lakhs కానీ 6 lakhs కానీ తీసుకుంటే, ఇంతకుముందు మీరు ఒక 48 months కానీ 60 months కానీ తీసుకుంటే, ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక 10 years 72 months కానీ అప్ టు 84 months వరకు ఇస్తున్న కొన్ని బ్యాంక్స్. ఆ 84 months పెంచుకోవడం వల్ల మీకు ఈఎంఐ అనేది తగ్గుతుంది. మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అసలు మెయిన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కస్టమర్ మెయిన్ బెనిఫిట్స్ అండి. ఎగ్జాంపుల్, కస్టమర్ ఏంటంటే, ఒక బ్యాంక్లో కస్టమర్ 20 lakhs తీసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13% ఉంటుంది. ఈఎంఐ, దాని యొక్క ఈఎంఐ 45,000. ఇది 45,000 అండి. 45,000 506, 60 months ఉంటుంది. 13% తీసుకుంటే ఇవి అదర్ బ్యాంక్స్ రేట్. ఎగ్జాంపుల్, టోటల్ మీకు ఇక్కడ ఎంత అవుతుందండి? 27 lakhs అవుతుంది. 27,30,360 అవుతుంది. ఎగ్జాంపుల్ ఈరోజు. అదే మీకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్గా చేసుకుంటే, ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే రేట్ ఎలా ఉంటుందండి? ఎగ్జాంపుల్, మీకు ప్రస్తుతానికి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, యాక్సిస్ కానీ చాలా రేట్స్ తక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో ఇప్పుడు 9.9 నడుస్తుంది. మీరు ఇంతకుమున్న రేట్స్ 13% కావచ్చు, ఒక 14 కావచ్చు, 16 కానీ తీసుకుంటే, ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న బ్యాంకుకు మార్చుకుంటే ప్రస్తుతానికి ఉన్న రేటు హెచ్డిఎఫ్సి ఈ రేట్లు 9.9 ఉంటుందండి. 20 lakhs కనుక మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇది ఈఎంఐ 42,484, 60 months. టోటల్
టోటల్ అమౌంట్ అండి 25,49,040 అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఈ షిఫ్ట్ చేసుకోవడం ద్వారా ఎగ్జాక్ట్లీ 181,320 దాదాపు 2 lakhs సేవ్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెస్ట్ పాయింట్ అండి. ముఖ్యంగా నేను స్టార్ పవర్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. మా కంపెనీలో అన్ని రకాల ప్రొడక్ట్స్ కలవు. పర్సనల్ లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. నేను ముఖ్యంగా పర్సనల్ లోన్స్ అని నేను ముఖ్యంగా పర్సనల్ లోన్స్ చేస్తుంటాను. పర్సనల్ లోన్స్ కానీ, టాప్అప్ లోన్స్ కానీ, బీటీ లోన్స్ కానీ మీకు ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి. నా పేరు కిరణ్ అండి. నా యొక్క మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి మీరు 9652614808. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో ముందుకు వస్తాను.